హరే కృష్ణ. హరే కృష్ణ అందరికీ. ఈరోజు ఉపదేశామృతము క్లాసు లెవెల్ 3 విభాగంలో ఉన్నటువంటి ఈ క్లాస్కి మీ అందరికీ కూడా ఇస్కాన్ శ్రీ శ్రీ రాధా గోవింద ఆలయం తరపున స్వాగతం, సుస్వాగతం. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షుర్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ నమో ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామిని. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశ తారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము ఉపదేశామృతము, ఇది రూప గోస్వాముల వారి విరచితమైనటువంటిది. దీనికి వ్యాఖ్యానము అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపక ఆచార్యులైనటువంటి పరమ పూజ్య శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారు. సో వీరు మనకి షడ్ గోస్వాములు. సో రూప గోస్వాముల వారి యొక్క ప్రేరణతో వారు దీన్ని చేసినటువంటిది. సో ఈరోజు మనం చూడబోయేటువంటిది 10వ శ్లోకము. అయితే దీనికి ముందు మనం చూసినటువంటి శ్లోకాలను ఒక్కసారి మెమరైజ్ చేసి చూసుకున్నట్లయితే, సో మొదటి శ్లోకము చెప్పబడుతూ ఉన్నటువంటి అంశం వాచో వేగం మనస క్రోధ వేగం జిహ్వా వేగముదరోపస్థ వేగం ఏతాన్ వేగాన్యో విషహేత ధీరః సర్వామపి మాం పృథివీం సశిష్యాత్. సో అంటే ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి అంశము మాటల యొక్క వేగాన్ని, మనసులోని కోరికలను, క్రోధ చలనాన్ని, నాలుక, ఉదరము, ఉపస్థలాల యొక్క వేగాన్ని సహించగలిగినటువంటి ధీరుడు ప్రపంచమంతటా శిష్యులను తయారు చేసుకోవడానికి సమర్థుడు అంటూ చెప్పబడింది. ఇక రెండవ బిందువు అంటే మొదటి బిందువులో మనం ఏవి 6 అంశాలను నియంత్రించుకోవాలో చెప్పారు. ఇక రెండవ బిందువులో మన భక్తికి ఆటంకాన్ని కలిగించేటువంటి 6 అంశాలను ఇక్కడ తెలియచేస్తున్నటువంటివి. అత్యాహార ప్రయాసచ్చ ప్రజల్పో నియమాగ్రాహ జన సంగచ్చ లౌల్యం చ షడ్భిర్భక్తి వినశ్యతి. అవసరానికి మించి కూడబెట్టుకోవడము లేదా తినడము, లౌకిక విషయాల కొరకు ప్రయాస,
గ్రామ్య విషయాలను గురించి అనవసరంగా మాట్లాడడము, శాస్త్ర విధి విధానాలను మరి ఆధ్యాత్మిక పురోగతికి కాకుండా తన ఇష్టానుసారంగా తోచిన రీతిగా పనిచేయడము, అలాగే కృష్ణ భక్తి భావనలో ఏమాత్రము అభిరుచి లేని యొక్క లౌకికుల యొక్క సాంగత్వము, ఇక అత్యాశ, లౌకిక లాభాల పట్ల అత్యాశ కలిగి ఉండడము, ఈ 6 కలాపాలు భక్తికి ఆటంకాన్ని కలిగించేవిగా చెప్పబడిన తదుపరి శ్లోకంలో మరొక 6 అంశాలు భక్తికి దోహదపడేటువంటి వాటి గురించి ప్రస్తావించడం జరిగినటువంటిది. ఉత్సాహాన్నిచ్చయా ధైర్యాత్ తత్తత్ కర్మ ప్రవర్తనాత్ సంగత్యాగాత్ సతో వృత్తేః షడ్భిర్భక్తి ప్రసిద్ధ్యతి. ఉత్సాహంగా ఉండడము, నిశ్చయంతో ప్రయత్నం చేయడము, ఓర్పును కలిగి ఉండడము, శాస్త్ర నియమాలను అనుసరించి పనిచేయడము, అభక్తుల సహచర్యాన్ని విడిచిపెట్టడము, ఆచార్యుల అడుగుజాడలలో నడవడము అనేటువంటి 6 అంశాలు భక్తికి దోహదపడేది. ఇంకా తదుపరి చెప్తున్నారు, దదాతి గృహనాతి గుహ్యమాఖ్యాతి పృచ్చతి భుంక్తే భోజయతే చైవ షడ్విధం ప్రీతి లక్షణం. భక్తుల యొక్క సాంగత్వంలో భక్తియుత కార్యాలను ఏ విధంగా నిర్వహించాలో చెప్తున్నారు. భక్తులకు దానాలు ఇవ్వడము, ప్రతిగా దానాలను స్వీకరించడము, భక్తులతో మనసు విప్పి మాట్లాడుకోవడము, భగవానుని ఆంతరింగ సేవను గురించి విచారణ చేయడము, ప్రసాదాన్ని తీసుకోవడము, ప్రసాదాన్ని వితరణం చేయడం అనేవి మరి ఆ భక్తుల సాంగత్వంలో భక్తియుత కార్యాలను నిర్వహించేవిగా చెప్పబడినటువంటివి. అలాగే ఇంకా 5వ శ్లోకంలో చెప్తున్నారు, కృష్ణైతి యస్య గిరితం మనసాద్రియేత దీక్షాస్తి చేత ప్రణతిభిచ్చ భజంతమీశం శుశ్రూషయా భజన విఘ్నమనన్యమన్యః నిందాది శూన్య హృదమీప్సిత సంగలభ్యః. పవిత్ర నామాన్ని ఉచ్చరించేటువంటి భక్తుడిని మనసులోనే ఆదరించాలి. మంత్రదీక్షుడై విగ్రహారాధనలో నెలకొనేటువంటి భక్తుని వినయపూర్వకంగా వందనం చేయాలి. అనన్య భక్తి కలవాడు ఇతరులను నిందించే గుణం లేనటువంటి వారిని అలాంటి హృదయం కలిగినటువంటి వారిని మరి అలాంటి విశుద్ధ భక్తుల యొక్క సాంగత్వం చేస్తూ శ్రద్ధగా సేవించాలి అని చెప్పబడినటువంటిది. ఇక 6వ బిందువులో మనకి చెప్పబడుతున్నట్టు, దుష్టై స్వభావ జనితైర్వపు సచ్చ దోషైర్ న ప్రకృతత్వమి భక్త జనస్య పశ్యేత్ గంగాంబసాం నకలు బుద్భుద పేన పంకైర్ బ్రహ్మ ద్రవత్వం పగచ్చతి నీతి ధర్మైః. సో ఇక్కడ మూల కృష్ణ భక్తి భావంలో నెలకొనేటువంటి వారిని, వారి యొక్క భౌతిక దేహాత్మ బుద్ధి రహితుడుగా ఉంటారు అని, అటువంటి వారిని భౌతిక దృష్టితో చూడరాదు అంటూ గంగా జలంతో పోలుస్తూ, గంగా బుడగలతో ఉన్నప్పటికీ ఎప్పటికీ పవిత్రంగానే ఉంటుంది. అలాగే ఆధ్యాత్మిక భావనలో ఉన్నటువంటి విశుద్ధ భక్తులు ఎప్పుడూ కూడా మరి భక్తియుత సేవలోనే, ఆధ్యాత్మిక విషయాల్లోనే ఉంటారు అని చెప్పినటువంటి. ఇక 7వ శ్లోకంలో, స్యాత్ కృష్ణ నామ చరితాదిసితాప్య విద్యా పిత్తోపతప్తరసనస్య నరోచికాను కింత్వాదరాదనుదినం ఖలు సైవ జుష్ట సాధ్వీక్రమాద్భవతి తద్గదమూలహంత్రి. శ్రీకృష్ణ భగవానుల వారి యొక్క నామము, చరిత, లీలలు, కర్మలన్నీ కూడా పటిక బెల్లం వల్ల అతి మధురమైనటువంటివి. కానీ అవిద్య కారణంగా అవి ఆ మాధుర్యాన్ని
మనము అవిద్య అనేటువంటి కామెర్ల రోగం వలన ఆ మాధుర్యాన్ని గ్రహించలేకపోతూ ఉన్నాం. కానీ ప్రతిరోజు ఆదరంతో ఆ నామాన్ని మనము మరి కీర్తించినట్లయితే సహజమైనటువంటి రుచి కలుగుతుంది. ఆ మూల వ్యాధి అంటే ఆ వ్యాధి మూలంతో సహా నశించిపోతుంది అని చెప్పబడినటువంటి. సో ఇంకా చెప్తున్నా, తన్నామరూప చరితాది సుకీర్తనాను స్మృత్యోం క్రమేణ రసనా మనసి నియోజ్య తిష్టన్ వ్రజే తదానురాగి జనానుగామి కాలం నయేదఖిల మిత్యుపదేశ సారం. సో ఇంకా మరి ఆ భగవంతుని యొక్క దివ్య నామము, దివ్య రూపము, గుణాలను, నిత్య లీలను చక్కగా జపించడంలో, స్మరించడంలో మనిషి తన యొక్క పూర్తి సమయాన్ని ఉపయోగించుకోవాలని చెప్తున్నారు. ఆ విధంగా నాలుకను, మనసును క్రమం తప్పకుండా నియుక్తం చేయడం వలన మరి ఇక అదే ఉపదేశ సారంగా చెప్తున్నారు. తదుపరి ఆ గోలోక వృంద వజభూమిలో నివసిస్తూ భక్తుల నిర్దేశంలో కృష్ణుడి యొక్క సేవ చేయాలి అని చెప్పబడుతూ ఉన్నటువంటి, ఇక నిన్న అంతకుముందు చూసినటువంటి 9వ బిందువులో చెప్పబడినటువంటి అంశం, వైకుంఠాజనితో వర మధుపురి తత్రాపి రాసోత్సవాద్ బృందారణ్యముదార పాణి రమణా తత్రాపి గోవర్ధనః రాధాకుండమిహాపి గోకులపతే ప్రేమామృతాప్లావనాత్ కుర్యాదస్య విరాజతో గిరితటే సేవాం వివేకి నకః. సో ఇక్కడ చెప్పబడుతూ ఉన్నటువంటి అంశము ముఖ్యంగా మనకి స్టెప్ బై స్టెప్గా, ఎందుకంటే ఈ భౌతిక లోకం కంటే ఆధ్యాత్మిక లోకము మరి ఉన్నతమైనటువంటిది గాను, మరి ఆ ఆధ్యాత్మిక లోకం కంటే కూడా ఆ భగవంతుడు అవతరించిన కారణంగా ఆ మధుపురి, సో అంటే ఇక్కడ ఆ మధుర శ్రేష్టమైనది, వైకుంఠం కన్నా కూడా మధుర శ్రేష్టమైనది అని చెప్తూ ఉన్నారు. సో ఎందుకంటే ఆ భగవంతుడు అక్కడ అవతరించినటువంటిది. మరి ఆ మధుర కంటే కూడా బృందావనం ఇంకా శ్రేష్టమైనది అని చెప్తూ ఉన్నారు. అక్కడ ఐశ్వర్యము, మాధుర్యాన్ని, అక్కడ ఐశ్వర్యాన్ని ఎంత ఆయన ప్రదర్శించకుండా మాధుర్య రసభావంలో ఉన్నటువంటిది. సో కనుక అది ఆ వృందావనం కంటే కూడా ఉన్నతమైనదిగా చెప్పబడుతున్నటువంటి. ఇక మరి ఆ వృందావనంలో ఉండేటువంటి గోవర్ధనము ఆ శ్రీకృష్ణుని హృదయానికి అత్యంత ప్రియమైనటువంటిదిగా, అక్కడే ఆయన రాసలీలలు, గోపికల ప్రేమ, గోపాలక లీలలు మరి విరాజిల్లినవి కనుక అది ఇంకా మరింత ఉన్నతమైనది అని, మరి ఆ గోవర్ధనం కంటే కూడా రాధాకుండము మరింత శ్రేష్టమైనది అని ఇక్కడ భక్తి శిఖరాగ్రము స్థాయి చెప్పినటువంటిది. సో ఆ రాధాకుండము అనేటువంటిది రాధాదేవి యొక్క ప్రేమామృతముతో నిండినటువంటి సరస్సు. సో మరి ఆ ప్రేమ ధర్మంతో మిగిలినటువంటిది ఎంతో ఉత్పన్నమైన శ్రేష్టమైనదిగా అన్నిటికంటే కూడా చెప్పబడినటువంటి. సో ఆ విధంగా మనము ఆ శ్రద్ధాభక్తి నుండి ప్రేమ భక్తికి వెళ్తూ ఉన్నటువంటి, భావ ప్రేమ భక్తులకు వెళ్తూ ఉన్నటువంటి అంశాలలో మనము ఈరోజు చూస్తూ ఉన్నటువంటిది 10వ శ్లోకము. హరే కృష్ణ. కర్మిభ్య పరితో హరే ప్రియతయా వ్యక్తిం యయుర్జ్ఞానినా తేభ్యో జ్ఞాన విముక్త భక్త పరమా ప్రేమైకనిష్టాస్తతః తేభ్యస్తా పశుపాల పంకజ
దృశస్తాభ్యోపసారాదికా శ్రేష్టా తద్వదీయం తదీయ సరసీతాం నాశ్రయేత్ కృతి. సో ఇక్కడ ఆ చెప్పబడుతూ ఉన్నటువంటి అంశాలలో ముఖ్యంగా కర్మిభ్య పరితో హరే ప్రియతయా వ్యక్తిం యుయుర్ జ్ఞానినః తేభ్యో జ్ఞాన విముక్త భక్తి పరమా ప్రేమైక నిష్ఠా తతః తేభ్యస్తా పశుపాల పంకజ దృశస్తాభ్యోప సారాదికా శ్రేష్టా తద్వదీయం తదీయ సరసీతాం నాశ్రయేత్ కృతి. సో ఇక్కడ కర్మిభ్య పరితో అంటే అన్ని విధముల అందరి కర్మిష్ఠుల కన్నను హరే అంటే దేవదేవుని ప్రియతాయాహ అంటే అనుగ్రహింపబడినటువంటి కారణంగా వ్యక్తిం యుయుహు శాస్త్రాలలో చెప్పబడినటువంటి జ్ఞానినః అంటే ఆ శాస్త్రంలో చెప్పబడినటువంటి జ్ఞానాన్ని పొందినటువంటి వారు తేభ్య జ్ఞాన విముక్త భక్త పరమ ప్రేమైక నిష్ఠ తతః అంటే ఇంతకుముందు చెప్పినట్లుగా వివిధ రకాలైనటువంటి కామ్య కర్మ రతులలో జీవితం యొక్క ఉన్నతమైనటువంటి విలువ తెలుసు జ్ఞానాన్ని పొందినటువంటి ఆ వాడు ఆ దేవదేవుడైనటువంటి శ్రీహరి చేత అనుగ్రహం పొందినబడతాడని శాస్త్రాల్లో చెప్పబడింది. మరి అటువంటి పలువురు జ్ఞానులలో తన జ్ఞాన ప్రభావముతో నిజంగా ముక్తి పొందినటువంటి వాడు భక్తి యోగాన్ని చేపట్టవచ్చు అని చెప్తున్నారు. మరి ఇక అలా భక్తి యోగంలో నిమగ్నమయ్యేటువంటి వాడు మరి ఆ జ్ఞానుల కంటే కూడా శ్రేష్ఠుడు. మరి ఇక్కడ చెప్పబడుతున్నా అంటే ఆ నిజంగా ప్రేమను పొందినటువంటి వాడు మరి ఆ జ్ఞానుల కంటే కూడా శ్రేష్ఠుడు అని చెప్తున్నారు. ఎందుకంటే అతడు దివ్య గోపబాలుడైనటువంటి శ్రీకృష్ణుని పైననే సర్వదా పూర్తిగా ఆధారపడిన కారణంగా గోపికలు మరి అటువంటి అంటే ఆ ప్రేమ కృష్ణుని యొక్క విశుద్ధ ప్రేమను పొందినటువంటి వారు ఆ గోపికలు భక్తులందరికంటే కూడా మేలైనటువంటి వారుగా చెప్తారు. ఆ గోపికలలో మళ్ళీ రాధారాణి శ్రీకృష్ణునికి అత్యంత అదే చెప్తున్నారు తేభ్యస్తా పశుపాల పంకజ దృశస్తాభ్యోపసారాదికా. సో సాధారణంగా ఇక్కడ కామ్యకర్మ రతులలో అయినటువంటి జ్ఞానులు భక్తి తెలుసుకునే వాళ్ళు జ్ఞానులు అలాంటి వాళ్ళలో ఆ భక్తి జ్ఞానాన్ని పొందినటువంటి వారు ఆ విధంగా ఉన్నటువంటి వారిలో భగవంతుని యొక్క నిజమైనటువంటి ప్రేమను పొందినటువంటి వాడు ఇంకా శ్రేష్ఠుడు అని చెప్తున్నారు. ఎందుకంటే ఆ దివ్య గోపపాలుడైనటువంటి పశుపాల పంకజ దివ్య గోపపాలుడైనటువంటి మరి ఆ శ్రీకృష్ణుడి పైననే వాళ్ళు సర్వదా ఆధారపడి ఉన్నటువంటి కారణంగా మనకున్నటువంటి అంటే ఆ భగవంతుని యొక్క భక్తులలో ఆ గోపికలు అందరికంటే కూడా మేలైన వారు అని చెప్తారు. అందులో రాధారాణి శ్రీకృష్ణుడికి అత్యంత ప్రియమైనది అని చెప్తారు. అలాగే ఆ ప్రియతమ గోపికల వలనే ఆమె యొక్క కుండము రాధా కుండం కూడా శ్రీకృష్ణుడికి పరమ ప్రియమైనది కనుక మరి
అటువంటి పరమ ప్రియమైనటువంటి రాధాకుండం చెంత వశింపని వాడెవడు అంటూ చెప్తూ ఉన్నటువంటిది. అలాగే అష్టకాళీయ లీలలను చేసే దివ్యమైనటువంటి జంట అంటే రాధాకృష్ణులు, రాధా గోవిందులను ఆ పారవశ్య భక్తి భావనతో నిండి ఆధ్యాత్మిక దేహంతో సేవించని వాడు ఎవడు ఉంటాడు అని చెప్తున్నారు. నిజానికి రాధాకుండం తట ఆ తటము చెంత భక్తి యోగాన్ని నిర్వహించేవారు ఈ విశ్వంలోనే అత్యంత భాగ్యవంతులుగా చెప్పబడుతూ ఉన్నటువంటి అంశము ఇక్కడ. సో ఇక్కడ ముఖ్యంగా ఈ శ్లోకం యొక్క భావము మనకి చెప్పబడుతూ ఉన్నటువంటిది. ఆ వివిధ రకాలుగా భగవంతుని యొక్క భక్తుల్లో ఇక్కడ దానికంటే ముందుగా ఈ భౌతిక జగత్తు యొక్క కర్మ రతులలో అందులో నిమగ్నమవుతూ జీవితం యొక్క ఉన్నత విలువను, ఆ విలువల యొక్క జ్ఞానాన్ని పొందినటువంటి వాడు ఆ దేవదేవుడైనటువంటి హరిచేత అనుగ్రహింపబడతాడు అనేది మనకి అన్ని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నటువంటి అంశం. సో అలాంటి జ్ఞానులు మరి తన యొక్క జ్ఞాన ప్రభావం చేత మరి ముక్తిని పొందినట్లయితే వాళ్ళు భక్తి యోగాన్ని చేపట్టవచ్చు అని చెప్తారు. ఇలా భక్తి యోగంలో నిమగ్నమైనటువంటి వాళ్ళు ఇతరుల కంటే శ్రేష్టమైనటువంటి వారుగా చెప్తూ ఉన్నారు. అలా మరి ఆ ఇతరుల కంటే శ్రేష్టమే వీళ్ళు. కానీ ఆ భగవంతుని యొక్క విశుద్ధ కృష్ణ ప్రేమను పొందినటువంటి భక్తుడు ఆ జ్ఞాన భక్తుల కంటే కూడా శ్రేష్ఠుడు అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ దివ్య గోపబాలుడైనటువంటి శ్రీకృష్ణుడిపైనే వాళ్ళు సర్వదా ఆధారపడి ఉన్నటువంటి కారణం. సో కనుకనే ఆ గోపికలు ఎప్పుడు కూడా ఏవి విషయాన్ని గురించి ఆలోచించరు. భగవంతుని ఎల్లప్పుడూ ఏ విధంగా సంతోషంగా ఉంచాలి అనేటువంటి ఒక భావనతోనే ఉంటారు. మరి ఎవరు గోపికలు. సో కనుక వాళ్ళు భక్తులందరికంటే కూడా వారు భావభక్తితో ఉన్నటువంటి ఈ గోపికలలో కూడా రాధారాణి ప్రేమ భక్తి, ఆ భగవంతుని యొక్క ప్రేమ భక్తికి పరాకాష్ఠగా ఉన్నటువంటి రాధారాణి మరి ఆయనకు అత్యంత ప్రియమైనది అని. సో ఆమె మాదిరిగానే ఆమె యొక్క కుండం కూడా అత్యంత ప్రియమైనది అని. సో కనుక ఆ కుండం వద్ద నివసించకుండా ఎవడు ఉంటాడు భక్తుడనేటువంటి వాడు, విశుద్ధ భక్తుడనేటువంటి వాడు అంటూ చెప్తూ ఉన్నటువంటిది. సో మరి కాళీయ లీలలను చేసే దివ్య జంట అయినటువంటి శ్రీ రాధా గోవిందులను భక్తి పారవశ్యంతో నిండి ఆధ్యాత్మిక దేహభావంతో సేవించని వాడు ఎవడు అంటూ చెప్తూ ఉన్నటువంటి. సో ఇక్కడ మనకి అష్టకాళీయ లీలలు 8 దివ్య కాల విభాగాలుగా చెప్పబడేటువంటి బృందావనంలో ముఖ్యంగా మరి ఒక రోజు మనకున్నటువంటి 21 రోజుని 8 భాగాలుగా విభజిస్తారు. ఆ 8 భాగాల్లో ప్రతి భాగంలోనూ రాధాకృష్ణుల యొక్క ప్రత్యేకమైనటువంటి లీలలు ఉంటాయి అని చెప్తూ ఉంటుంటారు. సో అందులో మొదటిది బ్రహ్మముహూర్తమునందు రాధాకృష్ణులు రాత్రి ఆ కుగ్న లీలలు జరిపిన అనంతరంగా ఇక ఎటువళ్ళు అటు విడిపోయేటువంటి రాత్రి ముగింపు, ఉదయం ప్రారంభం, ఉదయానికి ముందుగా ఉండేటువంటి లీలగా చెప్తారు. దాన్నే నిశాంత లీల అని చెప్తుంటుంటారు. ఈ సఖీలు వారి యొక్క తమ గృహాలకు చేర్చడం జరుగుతూ ఉంటుంటుంది. సో మరి ఇక్కడ దూరమైనటువంటి వారు విరహ మాధుర్య మిళితమైనటువంటి భావం ఉంటుంది. విరహానందంలో గల మాధుర్యము గాఢమైనటువంటిదిగా ఉండేటువంటి నిశాంత లీలగా చెప్పబడేటువంటి. ఇక
ఉదయానికి ముందు అనిశాంత లీల, రాత్రి అయిపోయి ఉదయానికి ముందు. ఇక ప్రాతకాల లీలగా చెప్తారు, ఉదయం పూట జరిపేటువంటి లీల. ఇది సాధారణంగా కృష్ణుడు ఆ నందభవనంలో, ఆ బృందావనంలో యశోదమాత సేవను స్వీకరించేటువంటిదిగా చెప్తూ ఉంటుంటారు. అదే సమయంలో రాధారాణి కూడా తన గృహంలో మంగళమైనటువంటి సేవలు చేస్తూ ఉంటుంది. ఇది ఇది వాత్సల్య మాధుర్య మిళితమైనటువంటి సేవగా ఈ లీల ఉంటూ ఉంటుంది అని చెప్తారు. అలాగే ఇక ప్రాతకాల లీల తర్వాత పూర్వాహన లీల అని చెప్తారు. ఉదయం తర్వాత, ఉదయం అయిపోయినాక జరిపేటువంటి ఇదేంటంటే, ఇక ఎప్పుడైతే కృష్ణుడు తన తల్లి యశోదమాత సేవను స్వీకరించి తదుపరి ఆ గోపబాలుతో గోచరణానికి బయలుదేరేటువంటి సందర్భంగా, సో అదే సమయంలో రాధారాణి కూడా సఖులతో కలిసి గోప్యమైనటువంటి ఆ ఏర్పాట్లు, సమాగమయ్యేటువంటి ఏర్పాట్లు. సో ఇది ముఖ్యంగా సఖ్యరసం, ఎందుకంటే గోపబాలులు వాళ్ళందరితో కలిసి స్నేహభావంతో కలిసి ఉండేటు. అంటే ఉదయానికి మధ్యాహ్నానికి మధ్యగా ఉండేటువంటి పూర్వాహన లీలగా చెప్తూ ఉంటుంటారు. ఇక నాలుగవది మధ్యాహ్న లీల. ఇది అత్యంత మాధుర్యమైనటువంటి లీలగా చెప్తుంటారు. ఆ బృందావనంలో రాధాకృష్ణుల యొక్క గుప్త కుగ్న లీలలుగా చెప్తారు. ఇది మాధుర్య రస పరాకాష్ఠంగా ప్రేమ రస సమ్మేళనంగా ఉండేటువంటిది. ఇక మధ్యాహ్న అనంతరము కృష్ణుడు గోపబాలులతో కలిసి తిరిగి గోకులానికి వచ్చేటువంటి, అదేవిధంగా రాధారాణి కూడా గృహానికి చేరుతూ ఉంటుంది. ఇక్కడ మధ్యాహ్న అనంతరం జరిగేటువంటిది స్మరణానంద లీల, స్మరించుకుంటూ ఇక వాళ్ళ యొక్క అంత ముందున్న లీలల్ని స్మరించుకుంటూ ఉండేటువంటిది చెప్తారు. ఇక ఆరోది సాయంకాల లీల, సాయంత్రము మళ్ళీ గోపికలందరూ కూడా కృష్ణుని యొక్క దర్శనానందాన్ని దర్శించుకొని ఆనందాన్ని పొందేటువంటిది. సాధారణంగా అక్కడ గోకులంలో ఆ గృహాలలో దీపారాధనలు, స్మరణలు సో చేస్తూ అభిలాష ప్రేమ జ్వాలలతో ఉండేటువంటి లీలగా చెప్తూ ఉంటుంది. ఇక ప్రదోష లీల అనేటువంటి ఏడవది రాత్రి ప్రారంభం కాగానే రాధాకృష్ణుల కలయిక ఉండేటువంటి, కలిసి సకిల సేవా వైభవాన్ని జరుపుకునేటువంటిది. ఇక నక్త లీల, రాత్రి గాఢరాత్రి లీలలుగా చెప్తూ ఉంటుంటారు. సో ఇది ప్రేమ పరాకాష్ఠగా ఉండేటువంటి లీలలు. సో ఈ విధంగా నిశాంత, ప్రాత, పూర్వాహన, మధ్యాహ్న, అపరాహ్న, సాయంకాలం, ప్రదోష, నక్తం అనేటువంటి ఈ అష్టకాలీయ లీలలు జరిపేటువంటి దివ్య జంట అయినటువంటి శ్రీ రాధా గోవిందులను పారవశ్యమైనటువంటి భక్తితో, మరి ఆ విధంగా ఉండేటువంటి వారిని ఆధ్యాత్మిక దేహంతో సేవించని వాడు ఎవడు ఉంటాడు ఆ బృందావనంలో అంటూ చెప్పబడుతూ ఉన్నటువంటిది. సో మనకి సాధారణంగా ఈ గౌడీయ వైష్ణవ సాంప్రదాయాల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా వారి యొక్క దినచర్యల్లో ఈ అష్టకాలీయ లీలల స్మరణ ద్వారా మనసును ఆ రాధాకృష్ణుల యొక్క సేవలో నిలిపి ఉంచుతారు అని చెప్తూ ఉంటారు. ఇది మామూలుగా చేసేటువంటి ధ్యానం కాదు, ఇది సేవాభావంతో కూడిన అంతరంగిక స్మరణ అని చెప్తూ ఉంటుంటారు. సో మనకి ఇక దీనికి సంబంధించి శ్రీల ప్రభుపాదుల వారు చెప్తూ, ఎందుకంటే వివిధ రకాలైనటువంటి కామ్యకర్మలలో నిమగ్నమైనటువంటి వాళ్ళ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక రకమైనటువంటి కర్మల్లో నిమగ్నమై ఉంటూ ఉండేటువంటిది. అందుకనే భగవద్గీతలో కూడా చెప్తారు, ఈ దేహాన్ని పోషించుకోవడానికైనా కర్మలను ఆచరించవలసి ఉంటుంది అని. అలాగే ఈ భౌతిక జగత్తులోని జీవులందరూ కూడా మాయా ప్రభావంతో ఉండి ఆ విధమైనటువంటి కామ్యకర్మల్లో నిలబడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ విష్ణు మాయ ఆధ్యాత్మిక శక్తిగాను, తటస్థ శక్తిగాను, భౌతిక శక్తి అనేటువంటి 3 రకాలుగా మనకి ఋషులు విభజించబడినటువంటి. సో మరి
ఈ కామ్యకర్మలలో నిమగ్నమయ్యేటువంటి మరి వీళ్ళు సాధారణంగా శాస్త్రాలలో సూచించబడినటువంటి పుణ్యకర్మలు చేసి ఉన్నత లోకాలకి, చంద్రలోకానికి, ఇంద్రలోకానికి, సూర్యలోకానికి వెళ్ళడం, పైలోకాలకు వెళ్ళడం. మనకి భగవద్గీతలో చెప్పబడుతుంది, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అని చెప్పబడింది. ఈ నామమాత్రమైనటువంటి పుణ్యకర్మలలో, కామ్యకర్మలో నిమగ్నమైనటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క చేసుకున్నటువంటి ఆ కర్మఫలం, పుణ్య కర్మఫలం క్షీణించగానే మళ్ళీ మనకి మృత్యులోకంగా పిలువబడేటువంటి దరిద్రికే తిరిగి వస్తారు. కాకపోతే వాళ్ళు చేసుకున్నటువంటి పుణ్య కర్మల ఫలంగా ఉన్నత లోకాల్లో 1000 సంవత్సరాలు ఉండి తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చేటువంటిదే వారి యొక్క పరిస్థితి. సో అదే భగవద్గీతలో మనకి కృష్ణ భగవానులు వారు కూడా చెప్తారు, ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజమ్యహం. ఎవరు ఏ విధంగా నన్ను కోరుకుంటే ఆ విధంగానే నేను వారిని అనుగ్రహిస్తాను అని. మరి ఆ భగవంతుడు ఏ విధంగా మనం కావాలనుకుంటే ఆ విధంగానే మనకి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నటువంటిది. కానీ శ్రీల ప్రభుపాదులు వారు చెప్తుంటారు, కేవలం ఇంద్రియ భోగార్థమే సునక సూకరాల వలె కష్టించి పనిచేసే లౌకికులు నిజానికి వెర్రివారే అని చెప్తూ ఉంటుంటారు. ఇంద్రియ భోగం కొరకై వారు నానా రకాలైనటువంటి హేయమైనటువంటి కార్యాలు చేస్తారు. లౌకిక కలాపాల ఆ ఫలితము క్లేశపూర్ణమైన భౌతిక దేహమే లభిస్తుంది. కానీ బుద్ధిమంతుడికి ఇది ఏవి కూడా తగినవి కావు. అతడు నిరంతరము ఆ భగవంతుని యొక్క ధ్యాసలో, భగవంతుని యొక్క సేవకుడుగా భక్తియుత భావనలో నిమగ్నమవుతాడు. కనుకనే ప్రతి మనిషి కూడా ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ఉత్సాహాన్ని చూపాలి అని. మరి ఒకవేళ ఎవడైనా ఆత్మ తత్వ స్థితికి రాకపోతే అతడు అజ్ఞానంలోనే ఉండిపోయినట్లు అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే కృష్ణుణ్ణి ఆశ్రయిస్తారో, కృష్ణుణ్ణి ఆశ్రయించినప్పుడు అజ్ఞాన అంధకారం తొలగిపోతూ ఉంటుంది. సో కనుక కృష్ణుణ్ణి ఆశ్రయించి కృష్ణ భగవాన్ని శరణాగతి పొందినటువంటి వాడు జ్ఞానుడు అవుతారు అని చెప్తున్నాడు. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతూ ఉంటుంటాం. సో మరి ఈ భక్తి యోగాన్ని ఇక్కడ చెప్తున్నట్లుగా మనకి భక్తి యోగాన్ని చేపట్టినటువంటి వాడు సాధారణమైనటువంటి జ్ఞాని కంటే శ్రేష్ఠుడు అని చెప్తున్నారు. సో అందుకే భగవద్గీతలో మనకి చెప్పబడుతుంది, బహునాం జన్మ నామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి స మహాత్మ సుదుర్లభ అంటూ మనకి భగవద్గీతలో చెప్పబడినటువంటి మరి ఏంటి అంటే, జ్ఞానవంతుడు అనేక జన్మ మృత్యువుల పిదప నన్నే సర్వకారణ కారకుడుగా తెలుసుకొని సమస్తముకును నేనే అని తెలుసుకొని నన్ను శరణ పొందుతాడు. అట్టి మహాత్ములు అతి దుర్లభంగా ఉంటారు. అంటే ఇక్కడ చెప్పబడుతూ ఉన్నటువంటిది, ఆ భగవంతునికి శరణజొచ్చినప్పుడే మనిషి నిజమైనటువంటి వివేకవంతుడు అవుతాడు. అలా శరణజొచ్చేటువంటి వారు మహాత్ములు తక్కువగా దుర్లభుడు అని పిలువబడుతూ ఉంటుంటారు. ఎందుకంటే నియమ నిబంధన పూర్వకంగా భక్తి యోగాన్ని చేపట్టి తర్వాత మనిషి ఆ నారదుడు, సనక సనాది మహాభక్తులను అనుసరిస్తూ సహజమైనటువంటి భగవత్ ప్రేమ స్థితికి చేరుకుంటారు అని చెప్పబడుతుంది. అప్పుడు అటువంటి ఆ భక్తుని శ్రేష్ఠునిగా గుర్తించాలి. ఎందుకంటే ఆ భగవంతుని యొక్క ప్రేమను పొందినటువంటి వాడుగా. సో కనుక అలా ప్రేమను పొందినటువంటి భక్తుడు మహోన్నతమైనటువంటి స్థితిలో ఉన్నవాడే అని చెప్తారు. అటువంటి వాళ్ళు ఆ భగవంతుణ్ణి సంతృప్తి పరచడం కంటే అన్యమైనటువంటి విషయం ఏది కూడా ఎరగరు అని చెప్తారు. సో ఇక్కడ అటువంటి ఆ భక్తికి గోపికలు ఉదాహరణగా చెప్తారు. కనుకనే గోపికలు భక్తులు అందరిలోనూ మిక్కిలి శ్రేష్టమైనటువంటి వారుగా గుర్తించబడినటువంటి వారు. ఎందుకంటే ఆ గోపికలు ఎప్పుడు కూడా ఆ కృష్ణుడి నుండి ఏది కూడా కోరుకోరు వారు.
సో వారెప్పుడు కూడా భగవంతుణ్ణి ఆనందింప చేయడానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి ఎందుకంటే మనకి ఆ వృందావన లీలల్లో కృష్ణుడు ఒకసారి ఆ వియోగాన్ని కలిగించినా కూడా వారికి తీవ్రమైనటువంటి పరితాపాన్ని కలగజేస్తూ ఉంటుంటారు. అయినా వారు కూడా ఆ కృష్ణుడిని మర్చిపోరు. నిరంతరము కృష్ణ ధ్యాసలోనే ఉంటారు వారు. సో ఇది మనకి ఆ వృందావనాన్ని వదిలి మధురకు వెళ్ళినప్పుడు గోపికల యొక్క పరిస్థితిని ఇక్కడ చెప్తూ రోధిస్తూ ఆ జీవితాన్ని గడిపినటువంటి పరిస్థితి. మరియు నిజంగా బయటికి మాత్రమే అలా, కానీ ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎప్పుడు కూడా భగవంతుడి నుంచి వేరు కాలేదు అని చెప్పబడుతూ ఉంటుంది. ఎందుకంటే కృష్ణుని గురించి ఆలోచించడానికి, కృష్ణుడితో కలిసి ఉండడానికి ఎటువంటి భేదం లేదు అని చెప్తారు. ఎందుకంటే ఆయన యొక్క నామమైనా, ఆయన యొక్క లీలలైనా, ఆయన యొక్క గుణగణాలైనా ఆయనతోనే సమానం. కనుక ఆయన గురించి ఆలోచిస్తూ ఉన్నారంటే ఆయనతో జీవిస్తూ ఉన్నట్లే లెక్క. సో ఇంకా మనకి చైతన్య మహాప్రభువులు వారు చెప్తారు, విరహంలో కృష్ణుని తలచడం అనే ప్రతి దాన్ని విప్రలంబ సేవ అని అంటారట. దాన్ని ప్రత్యక్షంగా కృష్ణుని సేవించడం కంటే కూడా ఉత్తమమైనది అని చెప్తుంటారు. ఆ విధంగా శ్రీకృష్ణుని పట్ల అనన్యమైనటువంటి ప్రేమను బడిసినటువంటి ఆ అందరు భక్తులలో గోపికలు పరమోన్నతులుగా చెప్పబడినటువంటిది. ఆ ఉన్నతులైనటువంటి ఆ గోపికలలో రాధారాణి శ్రేష్ఠురాలుగా చెప్పబడుతూ ఉంటుంది. రాధారాణి ఆ భగవంతునికి చేసేటువంటి సేవల్లో ఇంకా ఎవడూ కూడా ఆమెను అతిశయించలేరు అని చెప్తూ ఉంటుంటారు. ఒక రకంగా చెప్పాలంటే నిజానికి కృష్ణుడే ఆమె యొక్క స్వభావాన్ని తెలుసుకోలేడు అని చెప్తారు. అందుకే ఆ కృష్ణుడు ఆమె యొక్క స్థానాన్ని స్వీకరించి శ్రీ చైతన్య మహాప్రభువుగా అవతరించాడు అని చెప్తారు. సో రాధారాణి యొక్క ఆ దివ్య భావనలను తెలుసుకోవడానికే శ్రీకృష్ణుడు ఆ విధంగా చైతన్య మహాప్రభువు లాగా అవతరించారు అని చెప్తూ ఉంటుంటారు. హరే కృష్ణ. సో ఇది ఈరోజు ఈ శ్లోకంలో మనకి ఇవ్వబడుతున్నాయి. అంటే వివిధ రకాలైనటువంటి భక్తులను ఎలా ఆదరించాలి, వాళ్ళ యొక్క భక్తుల స్థాయిలో వాళ్ళ యొక్క భగవంతుని పైన ఉండేటువంటి భక్తి ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మనము చూస్తూ